ఏ పేషెంట్ అయినా ఈ స్ట్రోక్ వల్ల ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి వాళ్ళకి స్ట్రోక్ జరిగిందా లేదా అనేది చెప్తూ ఉంటాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది 2 రకాలుగా రావచ్చు. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం, ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఎట్లాంటి స్ట్రోక్ అయినా సరే పేషెంట్స్లో కనిపించే ప్రత్యేకమైన లక్షణాలు, ఒకటి పక్షవాతం, వాళ్ళలో సగభాగం పనిచేయకుండా పోవటం, ఒక పక్క కాలు చేయి పనిచేయకుండా పోవటం. రెండోది వాళ్ళ యొక్క మూతి ఒక పక్కకి జరిగిపోవటం, మాట్లాడడానికి ఇబ్బంది ఉండటం, లేదా వాళ్ళకి ఒక వస్తువు 2 కనిపించటం, కళ్ళు కొంచెం క్రాస్ అయినట్టు, నడిచేదానికి ఇబ్బంది, అన్స్టడీనెస్ అంటాం, బ్యాలెన్స్ సరిగా లేకపోవటం. ఇట్లాంటి లక్షణాలు కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళకి సడన్గా మెమరీ, జ్ఞాపక శక్తి కోల్పోవటం, ఆ పర్సన్లో బిహేవియర్లో చేంజ్ రావటం, ఇట్లాంటి లక్షణాలతో కూడా రావచ్చు. ఇది ఈ 2 స్ట్రోక్స్కి కామన్గా కనిపించే లక్షణాలు. అలా కాకుండా హెమరేజిక్ స్ట్రోక్ వాళ్ళలో, అంటే బ్రెయిన్లో కనుక బ్లీడింగ్ అయినట్లయితే విపరీతమైన తలపోటు, వాంతి అండ్ పేషెంట్ అపస్మారక స్థితి, కోమాలకు వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది.